శారదా, సుధాకర్ని మర్చిపోమని నీకెన్నిసార్లు చెప్పాను? మనసిచ్చాక మర్చిపోవడం అంత తేలిక కాదే. ఏమిటే నువ్వు? మనం పెద్దవాళ్ళకు దూరంగా హాస్టల్లో ఉన్నది చదువుకోవడానికి కానీ ప్రేమలో పడ్డానికి కాదు. నీది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. పెదనాన్న ఒప్పుకోడు. నాన్న ఒప్పుకోకపోయినా పెళ్లి జరిగి తీరాలి. శారదా, నువ్వు ఒక్కగానొక్క బిడ్డవే. పెదనాన్నతో చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే ఆయన ఎంత బాధపడతాడో ఆలోచించావా? మెల్లగా నచ్చజెప్పి ఆయన అనుమతి తీసుకోవడం మంచిదే. ఆ అవకాశం నాకు లేదే. నేను పెళ్లికి ఎందుకు తొందరపడుతున్నానో ఇప్పుడైనా అర్థమైందా? కంగ్రాచులేషన్స్ మిస్టర్ సుధాకర్ అండ్ మిసెస్ శారదా సుధాకర్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఈ మాలలు మార్చుకోండి. శారదా, మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ గా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. ఓకేనా? కొండకి తర్వాత వెళ్ళొచ్చు. ముందు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోండి. అలాగే. జరిగిపోయిందని తలుచుకుని ఎంతకాలమని బాధపడతావమ్మా? అంత మన దురదృష్టం. యారా రాజా, నేను లేకుండా ఇండియాలో నువ్వు నీ బర్త్డే చేసుకుంటున్నావా? ఇక్కడ నువ్వు లేకుండా నీ బర్త్డే నేను బ్రహ్మాండంగా చేసుకుంటున్నాను. Grandpa, you are eating cake. I'll tell mommy. కుర్ర కుక్క మమ్మీ అత మమ్మీ. అమ్మా జ్యోత్స్న, మీ ఇద్దరి ఆత్మీయత అనుబంధం చూస్తుంటే పూర్వజన్మలో మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళేమనిపిస్తుంది. అందుకేనేమో వీడు నిన్ను మమ్మీ అని వాళ్ళమ్మను ఆంటీ అని పిలుస్తున్నా నాకు సహజంగానే వినిపిస్తుంది. అంకుల్, ఏమిటి అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు? సడన్ గా వచ్చేసానే. వెళ్ళిన పని తొందరగా పూర్తయింది, వచ్చేసాను. ఒక్కటి చాలమ్మా. ఓ మై గుడ్నెస్, ఏమిటి టేబుల్ అంతా పిండి వంటలతో నింపేశావు? అమెరికా నుంచి మీ ఫ్రెండ్ వచ్చిందన్న ఆనందమా? కాదండి, ఇవాళ బాబు పుట్టినరోజు. వాట్? బాబు పుట్టినరోజా? ముందుగా తెలుసుంటే బ్రహ్మాండమైన ప్రెజెంట్ తెచ్చుండేవాడిని. విష్ యూ హ్యాపీ బర్త్డే. thank you uncle. Have this sweet. Thanks చెప్పరే. థ్యాంక్స్. మీ వాడు ఏమనుకున్నాను, హీస్ వెరీ స్మార్ట్. నీ పేరేంటి బాబు? రాజారావు. బుర్ర మిసలేవ్. ఇవాళ మీ అబ్బాయి పుట్టినరోజు. మీ వారు కూడా వస్తే ఎంతో బాగుండేది. ఇండియా రావాలంటే అంత సులువుగా లీవ్ దొరకదండి. అక్కడ హాస్పిటల్ని రోగుల్ని విడిచిపెట్టి రావాలంటే మాట్లా. నిజమే అనుకోండి. జస్నా, నీకు ఇష్టమని సేమియా పాయసం గుత్తి వంకాయ కూర చేశానే. మై గాడ్, నా ఇష్టాలు ఇంకా గుర్తుంచుకున్నావు అన్నమాట. మీ స్నేహం అలాంటిది మరి. Uncle, what is this? Bring your special curry. Too hot. I want chocolate. ఇప్పుడు చాక్లెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పాయసం తాగు, కారం తగ్గిపోతుంది. No, I want chocolate.
రాజా నీకోసం చాక్లెట్స్ తెచ్చాను, కమాన్. Come on, sit here. Good boy. This is your birthday presentation. Thank you, uncle. All these chocolates for me? Sure. అమెరికాలో ఉన్న గ్రాండ్ పాకి స్వీట్స్ అంటే భలే ఇష్టం. మీ డాడీకి ఏమి ఇష్టం? I don't have daddy. What? అమెరికాలో మీ డాడీ లేడా? No, I have only grandpa and mummy. No daddy. Who is your grandpa? I have two grandpas. One is cakes and sweets grandpa in America. One is Burra Misala grandpa in India. I see. Thank you, uncle. Mommy. రాజా, ఏమిటివి? ఈ చాక్లెట్స్ అన్ని తింటే ఆరోగ్యం పాడైపోతుంది. వెళ్ళ ఆంటీకి ఇవ్వు, దాస్తుంది. No, mommy. ఏ రాజా, ఇలా తాగితే ఏమొస్తుంది? స్వర్గం కళ్ళ ముందుకొస్తుంది. మీరు కోరుకునే స్వర్గం ఎదురొచ్చేలోగా ఈ ఇల్లు నరకమైపోతుంది, మీ ఒళ్ళు గుల్లైపోతుంది. సరేలే, రాజా ఏం చేస్తున్నాడు? మీరిచ్చిన చాక్లెట్స్ తినేస్తున్నాడు. జ్యోత్స్న కోపడినా వినిపించుకోవడం లేదు. రాజా జ్యోత్స్న కొడుకేనా? అసలు జ్యోత్స్నకు పెళ్ళయిందా? పెళ్లి కాని జ్యోత్స్నకు వచ్చాడు. అది అయితే రాజా తల్లెవరు? నువ్వేనా? రాజా నీ కొడుకు అవునా? అవును. మరి రహస్యం నా నుంచి ఎందుకు దాచావు? పెళ్లికి ముందు మీకు అన్ని విషయాలు చెప్పమని నాన్నగారితో ఖచ్చితంగా చెప్పాను. చెప్పారు. నీకు పెళ్ళయిందని, నీ భర్త పోయాడని చెప్పారు. నీకు కొడుకున్న విషయం మాత్రం చెప్పలేదు. ఈ రహస్యం తెలిస్తే నేను పెళ్లికి ఇష్టపడని దాచిపెట్టుంటారు, అంతేనా? లేదండి, ఇందులో నా పొరపాటు ఏమీ లేదండి. అయితే నీ బిడ్డ రాజాను ఎక్కడో అమెరికాలో పెంచవలసిన అవసరం ఏమొచ్చింది? పరిస్థితులు. ఏమిటా పరిస్థితులు? యాక్సిడెంట్ లో నా భర్త పోయేసరికి రాజా నా కడుపులో ఊపిరి పోసుకుంటున్నాడు. మోడు వరిన నా జీవితం మొక్కలోనే రాలిపోకూడదని నా ప్రాణ స్నేహితురాలు జ్యోత్స్న రాజాకి తల్లయింది. ఒక పక్క తల్లిగా నా మనసు తప్పిస్తున్నా, రాజా ఎక్కడో ఒక చోట సుఖంగా పెరుగుతుంటే చాలని మనసు రాయి చేసుకుని బ్రతుకుతున్నాను. కన్న బిడ్డ చేత అమ్మా అని పిలిపించుకోలేని అభాగ్యురాలే. నాన్నగారికి హార్ట్ అటాక్ రాకుంటే నాకు రాజాని చూసుకునే అదృష్టమే ఉండేది కాదు. శారదా, నువ్వు అలా కన్నీరు పెట్టుకోవద్దు. ముందుగా రాజా విషయం చెప్పలేదనే బాధ తప్ప నాకు వేరే సందేహం లేదు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను శారదా. వివిధ దేశాలు తిరిగి విభిన్న సంస్కృతులను అర్థం చేసుకున్నవాడిని. పెళ్లి కాకుండానే పిల్లల్ని కనడం, మరో ప్రేమలో పడి ఆ పిల్లల్ని అనాథల్ని చేయడం అక్కడ మామూలే. కానీ మన సాంప్రదాయం వేరు, మన సంస్కృతి వేరు. ఆల్ రైట్, జరిగింది ఏదో జరిగిపోయింది. మన పెళ్లి 4 సంవత్సరాలైనా మనకు పిల్లలు లేరు. ఇక నుంచి రాజా మన బిడ్డే, మన దగ్గరే ఉంటాడు. ఏమంటావు? ఏమండి, పసిగుడ్డిని పెంచి పెద్ద చేసింది జ్యోత్స్న. ఇప్పుడు హఠాత్తుగా వాడిని దాని నుంచి వేరు చేస్తే బాధపడుతుంది. పోనీ జ్యోత్స్న పెళ్ళయ్యే వరకు రాజా అక్కడ ఉంటాడు. ఆ తర్వాత మన దగ్గరే ఉంటాడు. సరేనా? అలాగేనండి.